మరియు 14 నుంచి 17 వరకు. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 5వ నుంచి 8వ వరకు మరియు 14 నుంచి 17 వరకు. ఆ నెలలో ఫిలిప్పు సమరయ నగరంలో పోయి మెస్సియాను గూర్చి అతడి ప్రజలకు ప్రసంగించుచుండెను. ప్రజా సమూహములు ఫిలిప్పు బోధించు విషయములను శ్రద్ధతో వినుచుండెను. వారందరూ అతని ఉపదేశములను ఆలకించుచు అతడు చేయుచున్న సూచక క్రియలను కన్నులారా కాంచుచుండెను. పలువురు ప్రజల నుండి అపవిత్రాత్మలు దగ్గరగా అరుచు బయటకు వచ్చింది. పక్షవాత రోగులు, కుంటివారు కూడా బాగు చేయబడేది. అందుచే ఆ సమరయలోని జనులు ఎంతో సంతోషించింది. సమరయలోని ప్రజలు దేవుని వాక్కును అంగీకరించారని యెరూషలేమునందరి అపోస్తలుడు విని పేతురును, యోహానును ఆ ప్రజల యొద్దకు పంపారు. వారు అక్కడకు చేరుకుని ఆ విశ్వాసులు పవిత్రాత్మను పొందినట్లుగా ప్రార్థించారు. ఎలాగైనా అప్పటికి ఇంకా వారు ఎవరి మీదకి పవిత్రాత్మ వచ్చి ఉండలేదు. ప్రభువైన యేసు నామమున వారు జ్ఞానస్నానం మాత్రమే పొందింది. అప్పుడు పేతురు, యోహానులు వారిపై చేతులుంచగా వారు పవిత్రాత్మను పొందింది. ఇది ప్రభువు వాక్కు. తంబుర సితారనాదముతో క్రీస్తుని వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి. తంబుర సితారనాదముతో పాపులకై దిగి వచ్చెనట, రోగులకై వైద్యుడని పాపుల పంక్తిని కూర్చుని. పాపులకై దిగి వచ్చెనట, రోగులకై వైద్యుడని పాపుల పంక్తిని కూర్చుని. విందులు చేసిన యేసులకే, పేదల పాలిట పెన్నిధికే. తంబుర సితారనాదముతో క్రీస్తుని వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి. తంబుర సితారనాదముతో. రెండవ పట్టణము పునీత పేతురు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 15 నుంచి 18 వచనములు. పునీత పేతురు గారు రాసిన లేఖ 3వ అధ్యాయము 15 నుంచి 18 వచనములు. మిక్కిలి ప్రియులారా, నా హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుడు. మీ యందున్న నమ్మకమును గూర్చి ఎవరిని ప్రశ్నించినచో సమాధానం మొసగా సర్వదా సంసిద్ధము ఉండు. దానిని మర్యాదగా సౌగౌరవంగా చేయుడు. మీ అంతఃకరణను నిర్మలంగా ఉంచుకొనుడు. ఏలన మేము ఎవరైనా దూషించాలనుకున్నాడు, అప్పుడు క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన గురించి చెడుగా మాట్లాడు ఆ వ్యక్తులు తమ పలుకులకు తామే సిగ్గుపడుతురు కదా. అది దేవుని సంకల్పమైనచో కీడు చేసిన దానికంటే మంచి చేసినందులకు బాధలు నొందుటయే మేలు. ఏలన క్రీస్తు కూడా మృత్యువు పాలయ్యాను కదా. ఒకేసారి పాపములకే మరణించాను, దుష్టులకే ఒక సత్పురుషుడు బలయ్యాను. మనలను దేవుని దరిచేర్చుటకే ఆయన అట్లు చేశాను. శారీరకంగా
ఆయన మరణించను, కానీ ఆధ్యాత్మికంగా సజీవుడే. ఇది నేను వారి వాక్యం. వందనములు. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా స్వామి. శృతి చేసి నే పాడనా. ప్రభు మీతో ఉండుగాక. పునీత యోహాను సువిశేషము 14వ అధ్యాయము 15వ వచనం నుండి 21వ వచనం వరకు. యోహాను సువిశేషము 14వ అధ్యాయము 15వ వచనం నుండి 21వ వచనం వరకు. మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటించు. నేను తండ్రిని ప్రార్థించును, మీతో ఎల్లప్పుడూ ఉండకు మరొక ఆనందకర్తను ఆయన మీకు అనుగ్రహించు. ఆయన సత్య స్వరూపియు ఆత్మ. లోకము ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందజాలరు. మీరు ఆయనను ఎరుగురు కనుక ఆయన మీతో నివసించును, మీ అంటూ ఉండును. నేను మిమ్ము అనాథులుగా విడిచిపెట్టను, నేను మీ యొద్దకు వత్తును. కొలతి కాలం అయిన పిదప లోకం నన్ను ఎన్నటికీ చూడలేదు, కానీ మీరు నన్ను చూచెదరు. నేను జీవించుచున్నాను కనుక మీరును జీవించును. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు గ్రహించును. నా ఆజ్ఞలను స్వీకరించి పాటించువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వారిని ప్రేమించి వారికి నన్ను తెలియచేసుకుందును అని చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, కరోనా వైరస్ వలన మృతుల యొక్క సంఖ్య యావత్ ప్రపంచంలో 3 లక్షలను దాటాయి. మరి ఇంకా ఎంతమంది మరణిస్తారో ఎవరికి తెలియదు. అందులో ఎవరెవరు ఉంటారో ఎవరికి తెలియదు. మొన్నదాకా మన చుట్టుప్రక్కల ఏమీ లేదు అని చెప్పి మనం సంతోషంగానే ఉన్నాం. కానీ మనకు దగ్గరలో బండారంలో ఒక పాజిటివ్ కేసు వచ్చిందని తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఊరుకుంటారు. ఎక్కడో జరిగినప్పుడు అది ఎక్కడో జరుగుతుంది. అది మన మధ్యలో జరిగినప్పుడు మనకది భయాన్ని, ఆందోళనను సృష్టిస్తుంది. అయితే మనం భయపడనక్కర్లేదు. దేవుడు అనుకున్న రోజు మనకు వచ్చినప్పుడు మనం ఆయన దర్శించడానికి వెళ్తాం. దానికి మనమంతా కూడా సంసిద్ధంగా ఉండాలి. యేసు ప్రభువు మనకు చెప్పిన మాటలు కూడా అవే. మరణం అనేది దొంగ వలే వస్తుంది, ఎవరికి చెప్పుకొని రాదు. కనుక బీ ప్రిపేర్, బీ రెడీ, సిద్ధంగా ఉండండి. ఎప్పుడు నేను వచ్చినా నాతో రావడానికి మీరు సంసిద్ధంగా ఉండండి అని చెప్పి ఆయన చెప్పిన మాటలను మనం గుర్తు చేసుకొని ఈరోజు మనం చదువుకున్న ఈ 6వ పాస్కా వారానికి ఇవ్వబడిన ఈ వాక్యం నుంచి ధ్యానించినప్పుడు ముందుకు వెళ్తాం. ఈరోజు మనం యోహాను సువిశేషం 14వ అధ్యాయం నుండి చదువుకున్నాం. అందులో
యేసు ప్రభు తన యొక్క శిష్యులతో మిమ్ములను నేను అనాథగా విడిచిపెట్టి వెళ్ళన్నమాట. ఆయన ఎక్కడికి వెళ్ళబోతున్నారు? ఎందుకు ఆయన తన యొక్క అపోస్తలులతో ఆ మాటలు చెప్పవలసి వచ్చింది అని చెప్పి మనం చూస్తే, వచ్చే ఆదివారం మనము యేసుక్రీస్తు యొక్క మోక్షారోహణ పండుగను జరుపుకోబోతున్నాం. యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చారు. దేవుని యొక్క వాక్యము సువార్తను బోధిస్తూ దేవుని యొక్క రాజ్యము సమీపంలో ఉన్నది, పరలోక రాజ్యం సమీపంలో ఉన్నది. హృదయ పరివర్తన చెంది మారు మనసు పొంది సువార్తను విశ్వసింపుడు అని చెప్పి అన్నట్టు జరిగింది. 3 సంవత్సరాల పాటు ఆయన బహిరంగ జీవితాన్ని జీవిస్తూ వచ్చారు. అప్పుడు అనేక మంది శిష్యులు, అనేక మంది అనుచరులు, అందులో ఆయన ప్రత్యేకంగా తనతో ఉండటం, తాను చెప్పవలసినవి కూడా తెలుసుకొని తర్వాత సువార్త ప్రచార నిమిత్తమై తన తరఫున పంపించబడుటకు 12 మందిని ఆయన ఎన్నిక చేసుకున్నారు. మరి ఈ 12 మంది కూడా ఆయనను నమ్ముకొని ఇప్పుడు ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోవలసిన సమయం ఆసన్నమైంది. ఇంకా వాళ్ళని విడిచిపెట్టి వెళుతున్నారు. ఆయన శిరోవేశారు, చంపారు, సమాధి చేశారు. సమాధి నుండి 3వ రోజు యేసు ప్రభు పునరుత్థానమయ్యాడు. అయిన తర్వాత ఆయన అప్పుడప్పుడు వీళ్ళకు దర్శనమిచ్చి, నన్ను చంపాడే కానీ నేను చావలేదు, ఇంకను జీవంతోనే ఉన్నాను అని చెప్పి వాళ్లకు నిరూపిస్తూ వచ్చారు, ధైర్యం ఇస్తూ వచ్చారు. మీరేం భయపడవద్దు. ఆయన బ్రతుకున్న రోజులలో చెప్పిన ప్రతి మాటలను వాళ్ళకు గుర్తు చేస్తూ, మీరు కలవపడవద్దు, ధైర్యంగా ఉండండి, నేను మీతోనే ఉన్నాను, నేను బ్రతికే ఉన్నాను అని చెప్పి వాళ్లకు ఒక సందేశాన్ని ఇస్తూ వచ్చారు. ఇప్పుడు ఆయనకి క్లియర్గా తెలుసు యేసు ప్రభు పరలోకానికి వెళ్ళబోతున్నారు అనే విషయం. మరి అప్పుడు తనకు తెలిసిన తర్వాత ఈ శిష్యుల యొక్క పరిస్థితి ఏంటి, ముఖ్యంగా ఈ 12 మంది యొక్క పరిస్థితి ఏంటి అని దాని గురించి ఆయనకు కూడా తెలుసు. అప్పుడు వాళ్ళు ఏమైపోతారంటే అనాథులు అయిపోతారు. వాళ్ళు అనాథులు అయిపోతారు. సరే, ఈ విషయం గురించి మనం ఆలోచిస్తే అనాథులు అంటే ఎవరు అని మనకు అర్థం. తల్లి తండ్రి లేని వాడిని మామూలుగా మనం అనాథులు అంటాం. చుట్టాలు ఉండవచ్చు, బంధువులు ఉండవచ్చు. అయినా కూడా తల్లి తండ్రి అనేవారు లేని వాడిని అనాథులు అంటారు. ఈ అనాథులు అనేవాడు అనేక మంది ఉంటారు. నిన్న టీవీలో మనం చూస్తుంటే న్యూస్ అటు తెనాలి ఒక అతను తన భార్య మీద అనుమానం ఆమెను చంపేశాడు. అతను పాయిజన్ తీసుకున్నాడు. వాళ్ళకు ఇద్దరు పిల్లలు. ఈ పిల్లలకు అనాథులు, తల్లి లేని తండ్రి లేని పిల్లలని, పిల్లలని పెద్దవాళ్ళు ఎవరైనా సరే. లేదా ఇంకా అనాథులు మనం చెప్పాలంటే ఒకరి మీద ఆధారపడి జీవించడానికి ఎవరు లేనివాడు, వాళ్ళు అనాథ. మమ్ము ఆనుకుండా
ఆదరిస్తారు, మాకు సహాయం చేస్తారు. మాకంటూ ఎవరు ఉన్నారు, ఎవరు లేరు అని మాకంటూ ఎవరు లేరు అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళని అనాథులన్నారు. మరి యేసు ప్రభు తన యొక్క అపోస్తలులతో ఏమంటున్నారు? నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టాను, మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టి వెళ్ళాను అని. మరి యేసు ప్రభు వెళ్ళిపోతే ఈ అపోస్తలులు ఎలా అనాథులు అవుతారు? ఒకసారి మనం ఆలోచన చూస్తే పేతురు యేసు ప్రభుతో చెప్తాడు, ఎవరైనా బైబిల్ మత్తయి సువిశేషం 19వ అధ్యాయం 27వ వచనం చదవండి. మత్తయి సువిశేషం 19వ అధ్యాయం 27వ వచనం. అతను యేసు ప్రభుతో చెప్పిన మాటలు. అప్పుడు పేతురు యేసుతో మేము సమస్తమును త్యజించి నన్ను అనుసరించి మేము అనుసరించేది అది మేమేం చేశాము? మేము సమస్తము త్యజించి మేము అనుసరించాలి అని చెప్పి పేతురు అన్నాడు. మా పరిస్థితి ఏంటి, రేపు మా పరిస్థితి ఏంటి అని అడుగుతాడు. అంటే ఒక యువకుడు ఆయన వస్తారు యేసుప్రభు దగ్గర, నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి అని అడిగాడు. యేసుప్రభు నీవు ఆజ్ఞలు పాటించని చెప్పి వరుసగా చెప్పడం జరిగింది. తర్వాత ఆ కురవాడు అంటాడు, నేను బాల్యం ఇవన్నీ కూడా చేస్తూనే వస్తున్నాను, ఇంకా ఏం చేయాలని చెప్పంటే యేసుప్రభు అన్నారు, ఇంకా ఏం చేయాలని చెప్పి నీకుందా? సరే ఒకటి చేయి, నీ దగ్గర ఉన్నదంతా కూడా అమ్మే పేదలకు దానధర్మం చేసేసి నన్ను అనుసరించు, అప్పుడు నీవు ఖచ్చితంగా నిత్య జీవం పొందుతావు అని చెప్పాడు. కానీ ఆ పొరవాడు ఏం చేశాడంటే బాధతో దుఃఖంతో వెళ్ళిపోయాడు. కారణం ఏమిటి చూస్తే అతడు బాగా ధనవంతుడు, చాలా ధనవంతుడు. అప్పుడు యేసుప్రభు అంటారు, ధనవంతుడు పరలోక రాజ్యం చేరాలంటే చాలా కష్టం. ఒంటే సూది బెజ్జంలో దూరడం కంటే ధనవంతుడు పరలోక రాజ్యం చేరడం కంటే ఒంటే సూది బెజ్జంలో దూరిపోవడం సులభతరం అంటారు. అప్పుడు పేతురు అంటారు, మేము అన్ని వదిలిపెట్టి వచ్చాం, సమస్తము వదిలిపెట్టి వచ్చారు. వాడు ఏం వదిలిపెట్టి వచ్చారు చెప్పండి? వాడు ఏం వదిలిపెట్టి వచ్చారు? వాడి యొక్క భార్య, పిల్లలు, వృత్తి, కుటుంబం అన్ని కూడా వదిలిపెట్టుకొని యేసే మాకు సమస్తం అని చెప్పి వచ్చేసారు. అర్థమైందా? వాళ్ళు వచ్చినది అది. యేసు ప్రభుని ఆ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు అంటే 1 సంవత్సరంలోనే వాళ్ళు ఆయన్ని అనుసరించడం మొదలుపెట్టి ఉంటారు. ఆయన బోధనను విన్న తర్వాత, ఆయన మాటలు విన్న తర్వాత వాళ్ళు ఆకర్షింపబడి తమ భార్యలను, బిడ్డలను, వృద్ధిని అన్ని కుటుంబం అన్ని వదిలేసుకొని యేసు ప్రభుతోనే తిరుగుతున్నారు. ఆయన ఎక్కడ వెళ్తే అక్కడికి వెళ్ళేవారు, ఆయన ఏం చెప్తే వాళ్ళు వినేవారు. వాళ్ళని చేసరి మనం చెప్తాం కదా, అంతకంటే ఎక్కువ వీళ్ళు ఏంటంటే అన్ని వదిలేసుకుని యేసు ప్రభుతో వెళ్ళటం మొదలుపెట్టారు. ఇంకా ఆయనే మాకు సర్వస్వం అని ఇప్పుడు అన్ని వదులుకొని వచ్చిన వాళ్ళకు 3 సంవత్సరాల్లోనే యేసు ప్రభు వాళ్ళని వదిలేసుకొని వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాడు ఇక్కడికి ఉండాలి, తిరిగి ఇంటికి వెళ్ళగలుగుతారా? భార్య దగ్గర, పిల్లల దగ్గర ఉండగలుగుతారా? ఆస్తిపాస్తులు ఉన్నాయా? అన్ని వదిలేసుకొని వచ్చి
ఏమన్నారంటే, నేను మిమ్మలను అనాథలుగా విడిచిపెట్టి వెళ్ళను. మళ్ళీ అనాథలు విడిచిపెట్టకుండా ఏం చేస్తారట? నేను మీకు 14 అధ్యాయం, యోహాను సువిశేషం 14 అధ్యాయం 16 వచనం చదవండి. నేను తండ్రిని ప్రార్థించును, నేను తండ్రిని ప్రార్థించును, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించు. ఆయనను నేను మీకు అనుగ్రహిస్తున్నాను. నేను తండ్రితో మాట్లాడి మీకేం చేస్తాను? మీతో ఎల్లప్పుడూ ఉండటకు ఒక ఆదరణకర్త అని చెప్పి అంటారు. ఆయన మీకు పంపిస్తాడు. అంటే దీన్ని ఇంగ్లీష్లో ఏమన్నారు? ఇంగ్లీష్ అంటే గ్రీక్ భాషలో ఏమన్నారంటే పారాక్లిట్ అంటారు. పేరా అంటే పారామిలిటరీ అంటారు కదా. అలాంగ్ సైడ్ ఉన్నదాంతో పాటు ఇంకా ఉండేవాడు, మీతో ఉన్నవాడు, ఎప్పుడు కూడా ఉండడానికి. అలా క్రేటోస్ అని చెప్పి ఆయన పిలిచినప్పుడు పనికి అని చెప్పి అండ్ పారాక్లిట్ అనే వారిని పంపిస్తాను. ఈ ఆదరణకర్త, హెల్పర్, సహాయకుడు అన్నప్పుడు చాలా అర్థములు వస్తాయి. అది ఏంటంటే మిమ్మల్ని ప్రోత్సహించేవాడు, మీకు తోడుగా ఉన్నవాడు, మీకు ఈ సలహాలు ఇచ్చేవాడు, మీకు అడ్వకేట్గా ఉండేవాడు, సాక్షిగా ఉండేవాడు, ఈ తీర్పరిగా ఉండేవాడు. అంటే మీకు అన్ని విధాలుగా సహాయం అందించే ఒక ఆదరణకర్తను పంపిస్తాను. సరే, ఈ ఆదరణకర్త ఎవరు? ఈ సహాయకుడు ఎవరు? యేసు ప్రభు వాగ్దానం చేసిన ఈ ఆదరణకర్త, సహాయకుడు ఎవరు అంటే మనకందరికీ తెలుసు. ఎవరు? పవిత్రాత్మ సర్వేశ్వరుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పవిత్రాత్మ సర్వేశ్వరుడు. ఇప్పుడు యేసు ప్రభువు స్వర్గానికి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ